న్యాయాధిపతులు 8వ అధ్యాయం. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మునేలా పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గిను. గిద్యోనును అతనితోనున్న 300 మందియును అలసటగానున్నను శత్రువులను తరుముచు యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజులైన జెబహును సల్మునాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు, జెబహు సల్మునా అనువారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవని గనుకన మేము నీ సేనకు ఆహారం ఇయ్యవలెనని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జెబహును సల్మునాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పాను. అక్కడి నుండి అతడు పెనూయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి గనుక అతడు, నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనూయేలు వారితో చెప్పాను. అప్పుడు జెబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను, అనగా తూర్పు జనుల సేనలన్నింటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరినూ కర్కోరులో నుండిరి. కత్తి దూయు 120,000 మంది మనుషులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబహుకును యొగ్బేహాకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేసెను. జెబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను 2 రాజులైన జెబహును సల్మునాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హేరెసు ఏగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవ్వనుని పట్టుకొని విచారింపగా, అతడు సుక్కోతు అధిపతులను పెద్దల్లో 77 మనుషులను పేరుగా వివరించి చెప్పాను. అప్పుడతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి, జెబహు సల్మునా అనువారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుకన అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలనని మీరు ఎవరి విషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్పు కొయ్యలను బొమ్మ చెముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను. మరియు అతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. అతడు, మీరు తాబోర్లో చంపిన మనుష్యులు ఎట్టివారని జెబహును సల్మునాను అడుగగా, వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలి ఉండిరన్నగా అతడు, వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు. మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవం తోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఏతేరును చూచి, నీవు లేచి వారిని చంపుమని చెప్పాను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. అప్పుడు జెబహు సల్మున్నాలు, ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా, గిద్యోను లేచి జెబహును సల్మునాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. మరియు గిద్యోను, మీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్యవలనని మనవి చేయుచున్నానెను. వారు ఇష్మాయేలీలు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషంగా మేము వాటినిచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతి వాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు,
ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారం. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటివారికిని ఉరిగా ఉండెను. మిద్యానీయులు ఇశ్రాయేలీల ఎదుట అనుపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికుండిరి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి.